హలో అండి, హెల్తీగా పిల్లల కోసం గోధుమ పిండితో బనానా కేక్. అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్తో. ముందుగా మిక్సీ జార్లోకి 1/4 కప్పు షుగర్ని మిక్సీ పట్టుకుని 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇందులో 3/4 కప్పు వరకు ఆయిల్ని వేసుకుని బాగా పండిన 2 బనానాస్ను ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి వేసుకుని ఇప్పుడు ఒక జాలి పెట్టుకుని 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా జల్లించుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటే కేక్ అనేది చాలా పఫీగా వస్తుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కేక్ చేసుకునే గిన్నెకి బటర్ పేపర్ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని బ్యాటర్ని అంతటిని కూడా వేసుకుని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. తర్వాత నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్ చేసుకుని ఓవెన్ని 20 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుని 150 డిగ్రీస్ దగ్గర లోవర్గా డీహీట్ చేసుకుని 30 మినిట్స్ పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. వితౌట్ ఓవెన్ కూడా సేమ్ బ్యాటర్తో కుక్ చేసుకోవచ్చండి. తర్వాత కేక్ కుక్ అయిపోయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. కేక్ మైదా పిండి కంటే గోధుమ పిండితో చాలా టేస్టీ అండ్ పఫీగా ఉందండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో లింక్ బిలో ఇచ్చాను. క్లిక్ ద లింక్ అండ్ వాచ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.